ఆదికాండం 37:20. కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్, ద టైటిల్. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కళ్ళలో ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. ఎవరి ఒకనితో ఒకడు? సొంత అన్నదమ్ములు. యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 11 మంది. మొత్తం యాకోబు పిల్లలు 12. అయితే దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. 2 దర్శనాలు వస్తాయి. ఒకటేమో సూర్య నక్షత్రాలు మరి చంద్రుడు ఏమవుతారు ఇతనికి, ఇది 2వ దర్శనం. మొదటి దర్శనం ఏంటంటే 11 పనలు. ఈ యోసేపు అనే పనలు అంటే మామూలుగా కట్టేసి పెడతారు, అలా నుంచో పెడతారు అనమాట. చూసారా, దాన్ని కొంచెం ఎండిన తర్వాత కోస్తారు, దాన్ని ఇలాగా కట్టి పెడతారు, నుంచో పెడతారు అనమాట, ఇలాగా కట్టలు కట్టి. సో ఈయన పనులకి అవన్నీ నమస్కరిస్తున్నాయంట. మొదటి దర్శనం ఇది ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది ఈ దర్శనం. హీ గాట్ దీస్ 2 విజన్స్. సో a vision creates jealousy for believers. అవిశ్వాసులకి మరి నాకు తెలియదు, కానీ దేవుని ఎరిగిన వారికి, విశ్వాసులకు కూడా, ఫెయిత్లో కూడా జలసీ ఉంటుంది, గిఫ్ట్స్లో జలసీ ఉంటుంది. నీ ప్రార్థన అంగీకరిస్తే ఒక ఆశీర్వాదం. డ్రీమ్స్ అండ్ విజన్స్. ఎవరికైనా ఎప్పుడైనా కల వచ్చిందా? దర్శనం అంటే దీన్ని రకరకాలుగా కూడా అనుకోవచ్చు. కళ్ళు మూసుకున్నప్పుడు దర్శనం వస్తుంది, దేవుడిని కొన్ని చూపిస్తాడు, యూ క్యాన్ సీ. ఓకే, కళ్ళు తెరుస్తున్నప్పుడు కూడా నీకు కనపడతాయి అన్నమాట, ఏంటనేది తెలుస్తూ ఉంటాయి. యూ క్యాన్ సీ విజన్స్ ఈవెన్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ యూ ఓపెన్ యువర్ ఐస్. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు కూడా నిద్ర రాదు, కానీ అప్పుడు కూడా దర్శనాలు వస్తాయి. ఓకే, సో దర్శనాలు అనేవి మెలకుగా ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు, లేక దేవుని నుంచి ఏదైనా జవాబు అడుగుతున్నప్పుడు నీకు ఈ దర్శనాలు వస్తాయి. విజన్స్ అంటారు. డ్రీమ్స్, ఎవ్రీబడి విల్ గెట్ డ్రీమ్స్. వై గాడ్ గివ్స్ యూ డ్రీమ్స్? ఎందుకు దేవుడు దర్శనాలు ఇస్తాడు? ఇట్ ఈస్ ఎ కింగ్డమ్ మేనిఫెస్టేషన్. అది దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత. కింగ్డమ్ మేనిఫెస్టేషన్. ఈ 2 నాకు ఎప్పుడు అంత ఉపయోగపడలేదండి అంటావా? నో ప్రాబ్లం. దేవుని వాక్యము దేనితోనూ లిమిట్ అయ్యి ఉండలేదు. ఓకే, నాకు హీలింగ్ గిఫ్ట్ లేదు, నాకు ప్రొఫెసీ లేదు, నాకు చదువు లేదు, నాకు బిజినెస్ చేసే స్కిల్ లేదు, నాకు సరిగ్గా నేను మాట్లాడలేను, నేను సరిగ్గా చదవలేను, నేను సరిగ్గా ఆలోచించలేను. చాలా ఉంటాయి దేవుని రాజ్యంలో. యూ క్యాన్. అయితే ఒకటి, ఏది నీకు ఇతరులు చూసి ఎందులో అయినా నువ్వు తక్కువ అనుకున్నా, ఒకవేళ ఎక్కువ అనుకున్నా, ఒకవేళ బాగా తక్కువ అనుకున్నా, అసలు లేదు అనుకున్నా సరే, ఈ దేవుణ్ణి అంగీకరించి నీవు ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తే ఏదో ఒక రకంగా ఆశీర్వదించబడతావు. ద ఎర్త్ ఈజ్ క్రియేటెడ్ లైక్ దాట్. ఈ భూమిని మానవుడిని అలాగే సృష్టించాడు. పనిచేయు ప్రతివాడు డబ్బులు సంపాదిస్తాడు, పనిచేయు ప్రతివాడు సఫలమవుతాడు. ద డిజైర్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్, ఏదైనా సరే ఉంటే అది నీ జీవితంలో నెరవేరుతుంది. అయితే పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఓకే, అయితే నిత్య జీవము అనేటి ఒకటి ఉంది. సో యేసు ప్రభువు అందుకే అన్నీ ఉన్నా సరే బైబిల్లో ఆయన మొదటిది, నేను మీకు ఏమివ్వడానికి వచ్చానంటాడు? నిత్య జీవం. హీ వాంట్ టు గివ్ యూ ఈటర్నల్ లైఫ్. సో యూ డోంట్ నీడ్ టు బి లిమిటెడ్ బై ఎనీథింగ్. యబ్బేజు అతను సింపుల్గా ఒక ప్రార్థన చేశాడు. తమ దేవుని ఎరిగినవాడు, కొంచెం ఘనమైనవాడు, కొంచెం మంచోడు. హీఈస్ అ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ హానరబుల్ మ్యాన్ అని ఉంటుంది బైబిల్లో. అయితే అతని తండ్రి అతనికి, మరి నువ్వు దరిద్రములో పుట్టావు కాబట్టి బాధల్లో పుట్టావని ఆ పేరు పెట్టేస్తుంది. అయితే అతని దేవుడిని తెలుసుకొని ప్రార్థిస్తాడు. అయ్యా, నా సరిహద్దులను విశాలపరిచి నన్ను ఆశీర్వదించి కీడు నాకు రాకుండా చేయి అంటే, దేవుడు దురాశపరుడా? అలా నీకు జరగదన్నాడా? నేను నిన్ను ఆశీర్వదిస్తానని అతని సరిహద్దులు విశాలపరిచి అతన్ని విడిపించి అతన్ని ఆశీర్వదించాడు. యు సీ దాట్? సో నోయింగ్ గాడ్ కెన్ గివ్ యూ ఎనీథింగ్ అన్లిమిటెడ్. ఇఫ్ నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే, నాకు పల్నాది ఉంది లేదని ఏ దేశంలో పుట్టినా, వెన్ యూ నో గాడ్, ద అనాయింటింగ్ హ్యాస్ ఎలివేటెడ్ దెమ్ అండ్ మేడ్ దెమ్ రైజ్ అబౌట్ దర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ కలర్. కింగ్డమ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందులో ఒక భాగం ఏంటంటే డ్రీమ్. ఏ డ్రీమ్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఏ డ్రీమ్.
నాట్ నెసెసరీలీ సరే నాకు డ్రీమ్స్ రావు, ఒక డ్రీమ్. ఇఫ్ యూ గెట్ అ విజన్, అలాగని దర్శనాలు ఉంటేనే యాక్టివ్ అని కాదు. ఒక్క దర్శనం రాకపోయినా కూడా ఈ వాక్యము తెలిసిన నువ్వు యాక్టివే. ఆ వాగ్దానాన్ని పట్టుకొని క్లెయిమ్ చేస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, యు ఆర్ యాక్టివ్. ఓకే, అయితే ఇదొక సూచన అనమాట, ఇదొక సూచన. యు ఆర్ యాక్టివ్. దర్శనాలు అంటే ఇదొక విధానం. దేవుడు తన బిడ్డలకు బయలుపరచు విధానం, తన హృదయాన్ని బయలుపరచు విధానం, వారి చిత్తాన్ని వారి పట్ల మరి దేవుని చిత్తాన్ని బయలుపరచు విధానం. సో వై డ్రీమ్స్? యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ డ్రీమ్. ఎవరికైనా డ్రీమ్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రామిస్ కార్డ్స్ వచ్చాయి. ఆ ప్రామిస్ కార్డ్ తీసుకొని నువ్వు పట్టుబట్టి ప్రార్థిస్తున్నావు అనుకో, ఒక దర్శనం వచ్చి 100 దర్శనాలు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ దేవుని యందు పట్టుదల లేకుండా ఉంటే అతని జీవితంలో ఒక దర్శనము నెరవేరుతుంది. కానీ ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థించావా, మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఒక 100 వాగ్దానముల సమానముతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యూ గెట్ ఎ ప్రామిస్, ఐఎమ్ టెల్లింగ్. సో యు ఆర్ నాట్ లిమిటెడ్, యు ఆర్ నెవర్ లిమిటెడ్ బై ఎనీ గిఫ్ట్. నాకు టంగ్స్ రావా, డోంట్ వరీ. దేవుడు సృష్టికి ఒక రూల్ పెట్టాడు అనమాట, ఏదైనా ఒక రూల్. ఏ కష్టము చేసినా లాభం కలుగుతుందండి. Proverbs 4:23 ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. Any work will give you profit. Any work, education, little work, big work, చిన్న పనుల నుంచి పై, any work, that's a biblical rule. But the creation, సృష్టించినట్టు వాక్యం చెప్తుంది, ఏ కష్టము చేసినాను లాభమే కలుగుతుంది. ఏ కష్టము చేసినాను చూసారా, అంటే విశ్వాసాలు కష్టము చేస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం. ఎల్ఐజీ కెనాట్ టేక్ ద గిఫ్ట్స్. ఒక సోమరిపోతే ఆ వరాలను తీసుకోలేడు. నోటి దాకా దర్శనాలు చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ యూనో ఆ కష్టము చేయరు. ఆదికాండం 37:20 కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, ఇట్ ఈస్ డేంజరస్. పక్కన చెప్పు, నీ ప్రార్థనలకు జవాబు దొరికితే నీకు హాని కలుగుతుందని చెప్పండి. అందుకే దేవుడు డైరెక్ట్గా ఆశీర్వాదం అనలే, నిన్ను ఆశీర్వదించిన గాక ఆశీర్వాదం అనలే. హి నెవర్ సెడ్ బ్లెస్సింగ్. యేసు ప్రభు సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నిన్ను ఆశీర్వదించు అంటే నిన్నేమన్నా చేద్దామని తలంపు వస్తే అక్కడే వాడితో ఫైట్ చేస్తానంటున్నాడు దేవుడు. ఐ విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ ఏం చేయలేవు, ఆశీర్వదించి పంపాలి. అందుకే అన్నాడు ఆయన సిలువ ద్వారా, బై జీసస్ ద బ్లెస్సింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు యోసేపుకి ఏ ఆశీర్వాదంలో ఉండొచ్చింది కళ? అబ్రహాం ఆశీర్వాదంలో. అబ్రహాం యొక్క కొడుక మనవడా యోసేపు? ముని మనవడు. కొడుకు ఇస్సాకు, మనవడు యాకోబు, ముని మనవడు యోసేపు. సో యు సీ దట్ నౌ ఇఫ్ యూ డ్రీమ్. కాబట్టి నీకు వచ్చే కళ వేరు. నువ్వు అబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నావు. యు ఆర్ అండర్ ద కవెనెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వాగ్దానం తీసుకున్నావు అనుకోండి, నువ్వు ఏ ఆశీర్వాదంలో ఉన్నావు? అబ్రహాం ఆశీర్వాదం. దేవుడు ఏమంటాడు? అవును, ఆమెన్ అని కొంతమందికి తెలుసు. ఇంకొంతమందికి ఏంటో తెలుసా? ఒట్టు నా మీద ఒట్టు అని దేవుడు చెప్పుకొని ఇది నెరవేరుస్తాను అన్నాడు. ఫర్ సమ్ పీపుల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెవల్యూషన్ దట్ యు నో. ఓకే, కొంతమందికి ఇది ఒక ఏదో బుక్ రాసిన బుక్. ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ పవర్ఫుల్, ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ గ్లోరియస్, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ టూ పవర్ఫుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెవల్యూషన్ దట్ యు రిసీవ్. అప్పుడు వీని కలలేమగునో ఒక విధంగా ఎలాంటి దర్శనాలు రావడం అనేది ఉపయోగమా? ఉపయోగం కదా, ఉపయోగం. ఎందుకని ఇంత పెద్ద కళ వచ్చింది? మళ్ళీ ఆ కళ దగ్గరికి వెళ్ళి మీకు చెప్పదలుచుకోలే. ఎందుకని ఇలాంటి కళలు వచ్చాయి? ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చే ఆశీర్వాదం అటువంటిది. ఏంటంట నిన్ను ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త ప్రజలు నీయందు. సో దెర్ ఈజ్ పవర్ ఫర్ ద బ్లెస్సింగ్. It's a very huge blessing. It cannot be stopped. It's unstoppable. ఈ వచ్చే దర్శనము కూడా చిన్న దర్శనమా పెద్ద దర్శనమా? బిగ్ విజన్. అయితే అబ్రహాం ఒక దేశం వరకు లిమిట్ అయ్యాడు. ఇస్సాక్ కూడా ఒక దేశం వరకు లిమిట్ అయ్యాడు. యాకోబు అసలు దేశానికి కూడా ఆశీర్వాదం కావలేకపోయాడు. కానీ తుదకు ఆ ఆశీర్వాదాన్ని యాకోబు చూశాడు. యాకోబు కూడా వెళ్ళి ఫరోను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అతని కుమారుడు ఆ దేశాన్ని రక్షించే నాయకుడు అయిపోయాడు. ఈ కళ వచ్చిన తర్వాత యోసేపు 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి. ఆ 7 సంవత్సరాలు రాజు ఇతన్ని అక్కడ పెట్టుకుంటాడు. ఆ కళ బాగుంది చెప్పిన తర్వాత అయితే ఏమవుతుంది? సమస్త భూమి అంతా
ఎవరి దగ్గరికి వస్తారు ఆహారం కొనడానికి? యోసేపు. అబ్రహాం ఆశీర్వాదం నెరవేరిందా లేదా? సో ద మోర్ యు నో అబౌట్ ద వర్డ్, the more powerful dream you attract from heaven. So the dreams that you receive is based on the revelation knowledge that you receive from the word of God through the Holy Spirit. I don't know how many of you got it. If you have a quickening spirit, blessed are you, you can hear this sermon. అంటే దేవుని వాక్యం యొక్క ఆ లోతును తెలుసుకునే దాన్ని బట్టి నీకు దర్శనాలు వస్తాయి కదా. యు గెట్ ఇట్. ఓకే, నా ఇక్కడ యోసేపుకి అటువంటి దర్శనం ఎందుకు వచ్చింది? సూర్య చంద్రులు, ఇట్స్ బిగ్ డ్రీమ్. సో కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ రెడీ ఆఫ్టర్ దిస్ మెసేజ్, ఐ వాంట్ టు గివ్ యూ బిగ్ డ్రీమ్స్, బిగ్ విజన్. ఐఎమ్ ఎ బిగ్ గాడ్. ఓకే, బిగ్ డ్రీమ్స్ అండ్ బిగ్ visions, personal life, for your personal life. I'm a God who want to give you big dreams, not limited. Big dreams and big visions. The magnitude, ఎంత వరకు ఎంత గొప్పది అనే దాన్ని బట్టి అబ్రహాం ఆశీర్వాదం. ఎంతమందికి తెలుసు మీరు అబ్రహాం ఆశీర్వాదానికి బదులై ఉన్నారని? యు ఆర్ పొజిషన్ టు రిసీవ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మనకి ఆశీర్వాదము? 2000 సంవత్సరాల నుంచి. యు గాట్ ఇట్ సిన్స్ 2000 years. The blessing of Abraham is very powerful. భార్యను తాకనివ్వలే. ఓ ఫరో, నువ్వు చచ్చిన వాడివి. ఒక ప్రవక్త భార్యను పెట్టుకున్నావు నువ్వు అంటే వెంటనే అతన్ని మొత్తం అతనికి ఇచ్చేసి అతనికి ఆశీర్వదించి వేల సంఖ్యలో అతనికి మరి పశువులనిచ్చి తర్వాత అతను ప్రార్థిస్తాడు. అప్పుడు నువ్వు బాగుపడతావంటే అబ్రహాం ప్రార్థిస్తే ఆ దేశ ప్రధానమంత్రి బ్లెస్ అవుతాడు. చావకుండా బతుకుతాడు. యు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే ఏంటి? ప్రపంచంలో అత్యధిక శక్తివంతమైన రాజు కూడా అబ్రహాం ఆశీర్వాదము కలిగిన వ్యక్తిని చంపలేడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఐఎమ్ టెల్లింగ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఓకే, హతసాక్షులు కరెక్టే. హతసాక్షులు ఎవరు హతసాక్షులు? నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలా, కానీ హతసాక్షిగా వెళ్ళిపోతా అనుకునేవారు ఎవరు? హతసాక్షులు. కొంతమంది మరి సేవలో అకస్మాత్తుగా కొన్ని జరుగుతాయి, నో ప్రాబ్లం. వాళ్ళకి ఆ కేడర్ వాళ్ళకి పరలోకంలో అత్యున్నతమైన స్థానం వస్తుంది. అయితే మెచ్యూర్డ్ దేవుడికి ఎలా హతసాక్షి అవ్వాలని కోరుకుంటున్నాడు? హీ డజంట్ వాంట్ పీపుల్ టు డై లైక్ స్టిఫెన్ లాగా హతసాక్షి అవ్వాలనేది దేవునికి ఇష్టము లేదు. హీ డజంట్ వాంట్. యేసు ప్రభువారు 30 సంవత్సరాలు చనిపోవాలనేటువంటి తండ్రి చిత్తమా? నో, బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎందుకంటే ఆయన బలి పశువుగా సిలువ ఎక్కాల. ఆ మంచి యవ్వన సౌందర్యమైన వయస్సులో బలిచ్చాడు ఆయన మన కొరకు. హి డైడ్ టు గివ్ దట్ ల్యామ్. ఓకే, 33 ఈజ్ ఎ మెచ్యూర్డ్ మైండ్, ఎ వెల్ డెవలప్డ్ బాడీ. దేవుడు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. ఈ ఆశీర్వాదంలో ఉన్న వ్యక్తి సమస్తాన్ని పోగొట్టుకున్న మళ్ళా 2 రెట్లు పొందుకోవచ్చు. రెస్టరేషన్ అంటే కోల్పోయింది రావడమే కాదు, మన దేవుని యొక్క చిత్తమునకు రెస్టోరింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ గ్రేట్ విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ఈ గొప్ప దేవుడికి నీ పట్ల కలిగిన దర్శనము కూడా పొందుకోవడం. ఇన్ఫీరియర్గా ఉండడం కూడా ఇస్ నాట్ విల్ ఆఫ్ గాడ్. రెస్టోరేషన్, గాడ్ వాంట్స్ టు రెస్టోర్ బ్యాక్ టు యువర్ విజన్. అప్పుడు వీని కలలేమొగమో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఆశీర్వాదమే, కరెక్టే. ఆ వ్యక్తి చనిపోలేదు, అతని రక్తం కూడా మొరపెడుతుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్. బట్ నో, గాడ్ గేవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. మరణ భయం అబ్రహాంకి, ఎవరు చంపేస్తారా నన్ను అని. అంత మూర్ఖమైనటువంటి రాజులు ఉండేవారు అప్పుడు, ఎవరు చంపేస్తారు. కానీ అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మంచి వృద్ధాప్యమందు నువ్వు మరణిస్తావు. ఇస్సాకు కూడా అలాగే మరణించాడు, యాకోబు అలాగే మరణించాడు, యోసేపు అలాగే మరణించాడు. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. కానీ శిష్యులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా హతసాక్షులు అయ్యారో తెలుసా? పౌలు, నేను అనేకుల్ని చంపాను కాబట్టి నేను చనిపోయే దేవుని దగ్గరికి వెళ్ళాలా అని ఏమంటాడు? నేను మంచి పోరాడి తిని నా పనిని తుదముట్టించి తిని ఇప్పుడు నేను హతసాక్షిగా వెళ్ళిపోతానని హతసాక్షిగా వెళ్ళిపోయాడు. పేతురు, శిష్యులందరూ అదే కోరుకున్నారు. ప్రభువా, మేమందరము నేను తిరస్కరించాము కదా, పరలోకంకి వస్తే మేము మొహం ఎత్తుకోలేము అందరి ముందు, తిరస్కరించిన వాళ్ళు వచ్చారు అని అంటారు, కాబట్టి మేమందరము హతసాక్షులై వస్తాము నాయన అంటే దేవుడు, సరే మీరందరూ అలాగే రండి అని
వారికి హీ అలౌడ్ దెమ్. లేదు మేమందరం ఏలి ఎలాగ వచ్చేస్తాం ఎత్తబడి అంటే అలాగే వచ్చేసేవాడు. వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ చూజ్ యువర్ డెత్. నేను క్రీస్తుతో ఉండుట మంచిది, చావు అయితే మేలు లాభము, కానీ నేను ఇక్కడ ఉండుట మీకు మేలు. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కాబట్టి నేను బతికి తీరతా అని వృద్ధాప్యం వరకు బతికాడు. జైల్లో కూడా చనిపోలే, లెటర్లు రాస్తున్నాడు. అరే బాబు ఈయన అంగీకరించు, నువ్వు కొట్టుకోక, నువ్వు మంచోడు, నీ సంగతి చూస్తా, మొత్తం హీజ్ రైటింగ్ ఆల్ దిస్ థింగ్. అప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత సంఘం, అమ్మయ్య ప్రభువా కొంచెం నాయకులు సెట్ అయ్యారు, ఇక నేను వెళ్ళిపోతారని వెళ్ళిపోయాడు. మే యూ లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ద వే యూ వాంట్ టు లివ్. ఓకే, యా, డోంట్ చూస్ ర్యాండమ్ స్టఫ్. This is a very powerful book. May the Lord give you some wisdom from this word. So, ఎలాగెళ్ళాలా? పేతురు అంటాడు, పేతురు ఒక మాట అంటాడు, పేతురు ఇదిగో నా సమయం వచ్చేసింది, నేను అర్పణముగా పోయబడు సమయము వచ్చేసింది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని పేతురు వెళ్ళిపోతాడు. శిష్యులందరూ అలాగే చనిపోయారు సాక్షులుగా. ఇంతకని ఎవరో చనిపోతే వెళ్ళిపోలే. మీకు తెలుసు కదా, యోహాన్ని చంపేద్దామని చూశారు కానీ యోహాన్ టైం రాలే. అందరికంటే ఎక్కువ కాలం ఎవరు బతికారు? యోహాన్. స్వార్థ మొత్తం వెళ్ళిపోతుంది. ఏం చేశారు అప్పుడు అతను ఏం చేసేవారంటే, చరిత్రలో చూస్తే అతన్ని ఒక చర్మంలో చుట్టేసేవారంట. చర్మంలో చుడితే ఏమవుతుందంటే, చర్మం ఎండిపోయి మనిషి ఎముకలు ఇరగొట్టి మనిషిని చంపేస్తుంది. ఒక్కొక్కసారి వేడివేడి నూనెలో వేసేసేవారంట, ముక్కలు ముక్కలుగా నరికేసేవారంట, మళ్ళీ అతుక్కుపోయేవాడంట. యా, దిస్ గై వాజ్ నాట్ డైయింగ్. ఏమన్నా చేయి, నీటిలో వేసి, సింహాల బోన్లో వేసి, అన్నీ చేసి ఇక మన వల్ల కాదని తీసుకెళ్ళి పాత్మోస్ దీవిలో పడేశారు. మీరు ఎలా పడేస్తారా? అయినా నేను అన్లిమిటెడ్ అనుకొని ఆత్మవశుడై ప్రకటన గ్రంథం రాసేసాడు. సో గాడ్స్ పీపుల్ ఆర్ అన్స్టాపబుల్. సో టుడే కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఇఫ్ యూ గెట్ ఎ డ్రీమ్, ఈ సంవత్సరము దేవుడు మీ ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఇచ్చును గాక, ఒక కళ ఇచ్చును గాక. నీకు దేవుడు డ్రీమ్ ఇస్తే తెలుసు, దట్ ఈస్ గాడ్స్ డ్రీమ్. అది నువ్వు మర్చిపోతే మళ్ళా వస్తుంది. దేవుడు ఏదన్నా ఇస్తే చూడండి, తల్లి చిన్నపిల్లోడు వాడికి ఇలా పెడితే సగం ఊసేస్తాడు. ఇలాగ చిన్నప్పుడు ఊసేస్తా, సరే తినేసారి పోనీ అని పక్కన పెట్టేస్తుంది. అది తీసేసి మళ్ళీ ఇంకో కలిపి ఇంకా కొడతా, మొత్తం వెళ్ళి వరకు కొడుతుంది. వాడు సగం ఊసేని ఎంతన్నా ఉయ్యి, నేను అనుకున్నది పెడతా, మొత్తం కూర తిడుతుంది. అంతే, పొట్ట చూస్తుంది, ఉబ్బిందా, రైట్, నిండింది. చూసి అలాగే దేవుడు ఏదైనా ఇస్తే ఆ దర్శనం అది నీదే అని తెలిపే వరకు నీ అంటబడతాడు. హీ విల్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ విజన్. హీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఇది నేను ఇచ్చాను, ఇది నీ కొరకు, నువ్వు దీన్ని పట్టుకో అని నీ లోపల కూరే వరకు దేవుడు వదిలిపెట్టాడు. బట్ దెర్ ఈస్ ఎ సీడ్ ఆల్వేస్, ఎ డిజైర్. నాకు ఈ ప్రభువా అనే ఆశ ఉండాల. ఆశ గల ప్రాణమును యెహోవా స్తుతిపరుస్తాడు. నువ్వు ప్రార్థించావు, దానికి తగినట్లు ప్రార్థించావు, దానికి తగినంత వేచి ఉన్నావు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, నువ్వు దేవునికి ఇచ్చావు, గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్, గుడ్ మెజర్ ప్రెస్డ్ డౌన్ షేకెన్ టుగెదర్ ఇంటూ యువర్ బాసం. నువ్వు దేవుడికి అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలంతో నీ ఒడిలో వాడు కొట్టేని, అది కొట్టేసింది నీది కాదు, నీ ఒడిలో పడుతుంది గ్యారంటీగా, అది నీది, అది ఎవడో కొట్టలేడు. అలాగే ఈ దర్శనం కొరకు నువ్వు ప్రార్థించి దేవుని యందు గోజాడి అడిగావనుకోండి, నా గురి ఎలా తెలుస్తుంది? దేవుడు ఇస్తాడు ఒక దర్శనం, ఒక వాగ్దానం ఇస్తాడు. He will give you a destination. ఉద్యోగమా, వ్యాపారమా, హౌస్ వైఫా? అరే హౌస్ వైఫ్ నీ గురియా? ఎస్, హౌస్ వైఫ్ ఈజ్ యువర్ డెస్టినేషన్. యూ క్యాన్ బీ అ హౌస్ వైఫ్ హూ క్యాన్ రైజ్ మోజెస్. నీవు గృహిణిగా అవ్వచ్చు. ఆ ఫరో, దా నా ఇంట్లో నా కొడుకుకి పాలిచ్చేదానిగా ఉండు అని ఒక గృహిణి జాబ్ ఇచ్చాడు ఒక ఆ స్త్రీకి, లేవి భార్య. ఎవరిని తయారు చేసింది? దట్ హౌస్ వైఫ్, మోజెస్. హౌస్ వైఫ్ అంటే చీప్ అనుకోదు, నో. ఇన్ఫ్యాక్ట్ హౌస్ వైఫ్స్ క్యాన్ రైజ్ అపోస్టల్స్ అండ్ రియల్ ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ పీపుల్. మీకు ఇంత గొప్ప దేవుడు మీ కొరకు సిలువలో మరణించాడు కాబట్టి ఒకవేళ నీకు గురి అని తెలిస్తే సమర్పించుకుంటావు. యు వర్క్ హార్డ్. ఇఫ్ యు నో యువర్ డెస్టినేషన్ యూ విల్ బి డెడికేటెడ్. నాట్ ఆల్ విల్ బి డెడికేటెడ్. అందరూ ఉండరు డెడికేటెడ్గా, కొంతమందే ఉంటారు. అట్లీస్ట్ గురి తెలిస్తే కొంతమంది సీరియస్గా ఉండి, మీలో ఈ సంవత్సరం కనీసం 1000 మంది మీ గురి తెలుసుకొని కష్టపడి ఆ గురి వంక పరిగెత్తుదురుగాక. అట్లీస్ట్ 1000. యూ విల్ నో యువర్ డెస్టినేషన్ అండ్ దెన్ గాడ్ విల్ ప్యూరిఫై యూ అండ్ దెన్ గాడ్ విల్ లీడ్ యూ అండ్ టేక్ యూ. వీళ్ళు ఏమంటున్నారు? వీడిని చంపేద్దాం, అప్పుడేమవుతాయి వీడి కళలు అని ఒకరితో ఒకరు అనుకున్నారంట. అయితే అబ్రహాం ఆశీర్వాదములో యేసుని నమ్ముకున్న తర్వాత నువ్వు కనిన కళ ఆపడం అసంభవం. కింగ్డమ్ డ్రీమ్స్ ఇన్ దిస్ డిస్పెన్సేషన్ అప్పుడు జరిగాయేమో,
కొంతమంది అంటారు అదే అబ్రహాం ఆశీర్వాదము, పాత నిబంధన, న్యూ కోవెనెంట్ తేడా తెలియకపోతే, కృపా వాక్యములు కృప నీకు తేడా తెలియకపోతే ఏం జరిగింది ఏంటి ఏబేల్కి అంటాం. దట్స్ డిఫరెంట్. ఇక్కడ చూస్తే ఇప్పుడు చూద్దాం తర్వాత ఏమైంది. దర్శనం నెరవేరిందా లేదా యోసేపు జీవితంలో? ఎస్. అయితే వాళ్ళ అన్నదమ్ములు వస్తారు. అతను రాజు యాకోబు చెప్తాడు, వెళ్ళి భోజనం తండి, ఐగుప్తులో ఉందంట ఆహారం. యోసేపు అని ఉన్నాడంట ఒక అతను. ఓకే, అతని పేరు యోసేపు పేరు ఏం పెట్టారు, ఐగుప్తుల పేరు మార్చేశారు. యోసేపు పేరు జప్నత్ పనేహి. ఆ పేరు వెళ్ళండి 11 నుంచి వెళ్ళండి జప్నత్ పనేహి అంట, కుర్రోడంట. మొత్తం అందరికీ భోజనం పెడతాడంట, డబ్బులు పట్టుకెళ్ళి తీసుకురండి అంటే వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, ఆయన ముందు సాగిలిపడారు. 11 మందిని చూసి యోసేపు గుర్తుపట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆదికాండం 42:9. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని. ఏమైందంట యోసేపుకి? తాను కనిన కలలు 11 పనులు వీళ్ళు చూసారా నెరవేరింది. 15 సంవత్సరాలు అయిపోయింది. నౌ ఐ వాస్ 15 and now I am 30. See, the dream came to pass. చంపేద్దాం అనుకున్నారు, చూడు అని యోసేపు చేసుకొని వారి మీద అంటాడు అనమాట. మీరు వేగులు వారు అని చెప్పి డ్రామా ఆడతాడు. చూసారా, డ్రీమ్, కింగ్డమ్ డ్రీమ్స్ టుడే. మే గాడ్ గివ్ యూ కింగ్డమ్ డ్రీమ్స్. బ్లెస్డ్ ఆర్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ టుడే. ఈరోజు నువ్వు విధవరాలవైనా దేవుడు నీకు కలిస్తాడు. 60 సంవత్సరాల గాడ్ విల్ గివ్ యూ ఏ డ్రీమ్ అండ్ ఎ విజన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ 70, even if you are a 4-year-old boy or 2-year-olds, your mom will get a dream for you. Kingdom dreams and visions. అంటే దేవుని రాజ్యంలో వచ్చినటువంటి కళ దర్శనము నెరవేరి తీరుతుంది. అది జ్ఞాపకం చేసుకున్నాడు జోసెఫ్. లుక్, అండ్ జోసెఫ్ రిమెంబర్డ్ ద డ్రీమ్స్ విచ్ హీ డ్రీమ్డ్ ఆఫ్ దెమ్. ఎవరెవరికైతే ఇది దేవుడి నుంచి వచ్చిందని మీ జీవితం విషయమై కళ వచ్చిందో అది ఈ సంవత్సరం వేగిరపడి నెరవేరినగాక. ఒక్కొక్కసారి మీకు 2 సార్లు వస్తుంది. చూసారా, ఫరోకి కళ 2 సార్లు వచ్చింది. యోసేపుకి ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వస్తే ఏంటో తెలుసా? కళ నిశ్చయము. ఇట్ ఈస్ ష్యూర్. ద డ్రీమ్ విల్ షూర్లీ కమ్ టు పాస్. ద డ్రీమ్ ఇస్ వెరీ పవర్ఫుల్. కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. 1 Samuel 28 chapter and verse 6. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండా. రైట్. నౌ ఇక్కడ సౌలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక కుటుంబాన్ని నడిపించాలి, ఒక దేశాన్ని నడిపించాలి, తన బిడ్డలు నడిపించాలంటే కళల ద్వారా, దర్శనం ద్వారా. ఆ రోజుల్లో ప్రతి దేవుడిని ఎరిగిన ప్రతి రాజుకి, మరి దేవుని ఎరగిన వారికి కూడా ఆయన ఇచ్చేవాడు. ఎంతమంది దేవుని ఎరగిన వారికి వచ్చే కళలు? ఫరో వచ్చిందా లేదా? ఇంకెవరికి వచ్చింది చెప్పండి? నెబుకద్నెజర్. మెనీ కింగ్స్ గాట్ మెనీ డ్రీమ్స్. గాడ్ విల్ లీడ్. ఒక సింగిల్ పర్సన్ నుంచి యోసేపుకి వచ్చిందా లేదా కళ? ఏ యోసేపు? మరి భర్త యేసు ప్రభువు నువ్వు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని కళ. డ్రీమ్స్. గాడ్ విల్ గివ్ యూ డ్రీమ్స్ టు లీడ్. దేవుడు ఇచ్చే డ్రీమ్ ఇది నాది అని దేవుడు చెప్పి తీరతాడు. గాడ్ విల్ షోలీ టెల్. యూ విల్ నో ద డిఫరెన్స్. ఇతనికి ఒక స్టేజ్ వచ్చేసింది. ఏమొచ్చేసింది సౌల్కి? యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనా ఉరిము ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవేయట్లేదంట. అంటే ఒకవేళ స్వప్నాలు ఇచ్చినా ఉమిమ్ అని ఒక ఏఫోద్ ఉంటుంది అనమాట, దేవుని యొక్క పరిశుద్ధ బట్ట లాంటిది, అది కట్టుకున్న దేవుడు మాట్లాడతాడు అనమాట, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. అయితే ఈ 3 రకాలుగా కూడా దేవుడు మాట్లాడట్లేదు. అంటే లెక్కన స్వప్నాలు ఎవరిస్తారని ఉంది ఇక్కడ? గాడ్. 1 సమూయేలు 28:15. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా. చూసారా, సౌలు ఏం చేస్తాడంటే ఒక వేరే విధానం ఉపయోగిస్తాడు. ఒక చెడ్డ విధానం ఉపయోగించి ఎవరిని తీసుకొస్తాడు? సమూయేలుని తీసుకొస్తాడు. అయితే ఆ సమూయేలు వచ్చి ఒక మాట అంటాడు సౌలుతోటి. ఎందుకు నన్ను తొందర పెట్టిత్వని సౌలుని అడగగా చదవమ్మా. సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయో సెలవేకై ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిని అని. అంటే ఇక్కడ దేవుడు జీవితకాలం నేను చెయ్యాలా అనే దాని విషయమై మాత్రమే ఎవడు కల. ప్రస్తుతము నా మీద కోర్టు కేసు ఉంది, మా ఆయన దురలవాట్లోకి వెళ్ళిపోయాడు, మా ఆయన చెడు వ్యసనంలోకి వెళ్ళిపోయాడు, ఉంటాడా ఉండడా, ఈ రోగం వచ్చేసింది, తగ్గుతుందా తగ్గదా, ఈ ఇల్లు అమ్ముడుపోతుందా అమ్ముడుపోదా, ఈ రిపోర్ట్ నార్మల్ వస్తుందా రాదా,
ఇలాగనమాట, యుద్ధం వచ్చేసింది, నెగ్గుతానా నెగ్గనా, ఎలాంటి విషయమై కూడా దేవుడు దర్శనాలు కళలు నీకు ఇస్తాడు. రిమెంబర్, గాడ్ వాంట్స్ టు గివ్ యూ పర్సనల్లీ ఫర్ షార్ట్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద పెద్ద సమస్యల వరకు దేవుడు దాని నుంచి ఎలా బయటికి రావాలా, ఏంటి పరిష్కారం విషయమై దేవుడు దర్శనాలు ఇస్తాడు. నాట్ జస్ట్ ఎ లైఫ్ టైమ్ డ్రీమ్ టు సాల్వ్ ఏ టెంపరీ ప్రాబ్లం. నీకు వచ్చేటువంటి ఆ కష్టం, ఆ బాధ, అరే ఈ అప్పు తీరదా, దేవుడు దర్శనం ఇస్తాడు. నా కూతురికి పెళ్ళి అవుతుందా అవ్వదా, పిల్లలు పుడతారా పుట్రా, ఇస్తాడు దర్శనం. ఈ రోగం పోదా ఇస్తాడు దర్శనం. గాడ్ విల్ గివ్ యూ ఎ విజన్. అబ్రహాంకి ఇచ్చాడా లేదా? నీకు పిల్లలు పుడతారు, ఆశీర్వదిస్తా. సమ్ టైమ్స్ దేవుడు టైం ఇస్తాడు, టైం వచ్చినప్పుడు చెప్తాడు, ఈ టైంకి పుడతాడు వచ్చే సంవత్సరం అని. ఒకసారి దర్శనం ఇస్తే దేవుడికి నీకు కనెక్షన్ ఏర్పడినట్టు. ఎ డ్రీమ్ ఈజ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ గాడ్ టు యూ పర్సనల్లీ. ఎ డ్రీమ్ ఈజ్ ఎ పర్సనల్ కనెక్షన్. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బీ కనెక్టెడ్ టుడే. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు దేవుని చేత ఒక మంచి దర్శనము ద్వారా నీవు కలిసి ఉందువు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ సంవత్సరం ఇచ్చే నూతన వాగ్దానం, మేము ఎప్పుడైతే నీ సన్నిధిని స్వస్థత ప్రార్థన చేస్తామో ప్రభావము నీ శిలువ నుంచి వచ్చి మమ్మల్ని తాకుతుందని సెలవిచ్చున్నావు. ఇదిగో ఎవరైతే ఈరోజు గృహాల్లో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలో ఛానల్లో చూస్తున్నారో, ఇప్పుడు తర్వాత చూసినా సరే ఇప్పుడే ప్రభావము వారిని తాకి వారిని స్వస్థపరచండి. లెట్ వర్చ్యూ విజిట్ దెమ్ అండ్ హీల్ దెమ్. వర్చ్యూ ఫ్రమ్ ద క్రాస్, నీ శిలువ నుంచి వచ్చే ప్రభావము వారెక్కడున్నా వారిని తాకి పరిపూర్ణముగా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ ద వర్చ్యూ ఫ్లో and touch them, visit them and heal them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.